నమస్తే అండి. అమెరికా ట్రంప్ చేసినటువంటి దిక్కుమాలిన పనికి భారత్ కి దగ్గర అవుతున్నటువంటి చైనా ఎందుకోసం దగ్గర అవుతోంది? చైనా భారత్ బంధం బలపడితే జరిగేటటువంటి ఉపయోగాలేంటి, నష్టాలేంటి? సో ఎప్పుడూ లేనిది చైనా విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటన చేయడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా మనం గమనిస్తే కనుక అమెరికా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఈ మెంటలోడికి మెంటల్ ఎక్కేసి పిచ్చి పట్టేసి ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ప్రపంచ దేశాల మీద విస్తారీతిగా సుంకాలు వేసేసుకుంటూ పోతున్నాడు. మనకి 25 వేసినాడు, ఆ తర్వాత ఇంకో 25 ఇప్పుడు 50 చేసినాడు. అంటే మన వస్తువు అమెరికాకి పంపిస్తే ₹1 అనుకుంటే కనుక దానికి ఇంకొక ₹1.5 ఒక 50 పైసలు ఎక్స్ట్రా చెల్లించాల్సినటువంటి పరిస్థితి, మొత్తం ₹1 అవుతున్నటువంటి పరిస్థితి. ఇది అంతా కూడా ఎవరి మీద పడుతుంది అంటే అమెరికా పౌరుల మీద పడుతుంది. మనకు వచ్చే నష్టం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట ఆ దేశానికి. ఎందుకంటే అక్కడ కొనుగోలుదారులు మన దాని మీద ఇష్టం చూపించరు, ఎందుకంటే మన సుంకాలు ఎక్కువగా ఉండడం కారణంగా, ట్యాక్స్లు ఎక్కువగా ఉండడం కారణంగా. అయితే ఏంటంటే ఇలాంటి టైంలో ఇంకొక విషయం చెప్పాలి సందర్భంగా మీకు. ఇటీవల మన భారతదేశం రిఫైనరీ చేసినటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో, క్రూడ్ ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొనుక్కొని మనం దాన్ని రిఫైన్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం అనమాట. సో ఏ అయితే అమెరికా కబంధ హస్తాల్లో బతికేటటువంటి కంట్రీలు అయితే వాటికి కూడా మనం ఎగుమతి చేస్తాం అనమాట. మన లేదా అడ్డుపనులు పెడితే వెంటనే చైనాకి టర్న్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ క్రూడ్ ఆయిల్ కి మన రిఫైనరీ చేసినటువంటి ఆయిల్ చేసినటువంటిది ఏదైతే ఆ షిప్ ఉంటుందో దానికి పంపించినటువంటి పరిస్థితి. సో కేవలం అమెరికా కారణంగానే ఈరోజు చైనా మనకి ఫ్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. చైనా మన కోసం ఏకంగా వాళ్ళ గ్లోబల్ టైమ్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ లో వాళ్ళకి మౌత్ పీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా వార్తలు రాసినటువంటి పరిస్థితి. మన దేశం మీద సుంకాలు విధిస్తే చైనా ఖండించినటువంటి పరిస్థితి అమెరికాని. ఇది కరెక్ట్ కాదు, మీరు భయపెట్టలేరు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి క్రమంలో భారతదేశానికి ఈ నెల 18, 19 తేదీల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూ పర్యటించబోతున్నారు. బేసిక్ ఏంటంటే 2020 సంవత్సరం సరిహద్దుల్లో గాల్వాన్ ఘటన జరిగింది కదా, ఆ తర్వాత ఇండియాకి చైనాకి ఎక్కడ కూడా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ తో కూడినటువంటి సమావేశాలు ఎక్కడ కూడా లేదు. బట్ ఫస్ట్ టైం ఈ విధంగా జరుగుతుంది. ఇది కేవలం అమెరికా వల్లే, ట్రంప్ వల్లే జరుగుతుంది ఇదంతా కూడా. ఇది ఒక శుభ పరిణామం అంటే చైనా నమ్మడానికి లేదు, అమెరికా నమ్మడానికి లేదు. మన మిత్ర దేశాలు అంటే రష్యా, ఇజ్రాయెల్, ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు. బట్ ఈ రోజు కంపేర్ చేస్తే అమెరికా కంటే ఏంటంటే ట్రంప్ ని గెలిపించినటువంటి ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో ఆయనతోనే శత్రుత్వం పెట్టుకున్నటువంటి దిక్కుమాలినోడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఇలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాంటి ప్రెసిడెంట్లు అమెరికాకి మంచిది కాదు.